ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి మాధవి, ఎంపీపీ నునేటి సంపత్, జడ్పీటీసీ బంగాళ తిరుపతి రెడ్లు ముఖ్య అతిథులుగా హాజరై ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ప్రచారం చేపట్టారు. ఫ్లెక్సీలతో గ్రామ వీధులు ఊరేగింపు నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులకు కరపత్రాలు అందిస్తూ ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అర్హత అనుభవం కలిగిన అధ్యాపకుల చేత శాస్త్రీయ విద్యా విధానంలో బోధన చేయిస్తున్నామని, బడిడి కలిగిన పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని డీఈఓ కోరారు. పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలపై మోజు వేడాలని, ఫీజుల రూపంలో చెల్లించే డబ్బును పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారంతా ఉన్నత స్థానంలో స్థిరపడ్డారని దానికి ఉదాహరణ తామేనన్నారు. అన్ని హంగులతో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి ఉచితంగా నాణ్యమైన విద్యా సౌకర్యాలను పొందాలని పిల్లల తల్లిదండ్రుల్ని డీఈఓ కోరారు. మరి ఇక్కడ సరౌండింగ్స్ లో ఎక్కడ ఏ ఇటుక బట్టీలు ఉన్నా ఏమున్నా కానీ పిల్లలందరినీ కూడా మన స్కూల్లో చేర్పించే ప్రయత్నం చేయండి. దాన్ని అంతా గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు. మరి ఆ విధంగా ప్రతి ఒక్క పిల్లవాడు మరియు నేడు ప్రైవేట్ సెక్టర్ పైన డిపెండ్ అవుతున్నారు. 100% ఇలా చదువుకోగానే అలా కాగానే సాఫ్ట్వేర్ వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవని ఏ యూఎస్ అదర్ స్టేట్స్ కి వెళ్ళిపోతున్నారు. దాని ద్వారా ఏమవుతున్నారంటే దాని యొక్క ఎఫెక్ట్ అంతా కూడా పిల్లలు బయట ఉండడం వల్ల ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ పైన కూడా పడుతుంది. వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా లేకపోవడం వల్లనే మనకి ఇప్పుడు హాస్టల్స్ ఎట్లాగైతే ఉన్నాయో పిల్లల్ని ఉంచడానికి ఎట్లా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాము, ఒక ఏజ్ వచ్చిన తర్వాత సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలందరూ ఎడ్యుకేషన్ లో స్టేట్స్ కి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్సే మళ్ళా వృద్ధాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఆ ప్రైవేట్ లో చదివించే పేరెంట్స్ కి అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళని మన పాఠశాలలకు తీసుకురండి, చూపించండి. మనం వాళ్ళకి 100% ఆన్లైన్ డిజిటల్ మోడ్ విద్యను నిర్వహిస్తున్నాము. ఆ తర్వాత ట్యాబ్స్ ఇస్తున్నాం. ట్యాబ్లలో కూడా వాళ్ళకి స్టోరీస్ టెల్లింగ్, ఆ తర్వాత లైబ్రరీ ప్రతి ప్రాథమిక పాఠశాలకు హై స్కూల్ కి లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేశాము. మరి ఆ లైబ్రరీస్ ద్వారా ప్రతి ఒక్క పిల్లడు వెళ్లి స్టోరీ బుక్స్, చక్కగా బొమ్మలతో కూడుకున్నటువంటి స్టోరీ బుక్స్ కూడా మనం అవైలబుల్ ఉంచాము. విద్యను అందించడానికి మా టీచర్స్ మేము 100% ఇక్కడ సహకరిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా ప్రైవేట్ లో వెళ్లే పిల్లలందరినీ కూడా మన గవర్నమెంట్ కి చేర్పించడానికి టీచర్స్ మా వాళ్ళు కూడా సహకరిస్తారు. 5 చొప్పున అడ్మిషన్స్ తీసుకొచ్చినట్లయితే మనకి ఈసారి బడిబాట సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళం అవుతాం. దానికి తోడు